ఎవరైతే మనకు మాట్లాడడానికి పావని గౌడ్ గారు కూడా మనతోటి ఉన్నారు. పావని గౌడ్ గారు కూడా బీఆర్ఎస్ తరఫున ఏదైతే మాట్లాడుతున్నారో మనకు విశ్లేషిస్తున్నారు, అలాగే ప్రశ్నలు ఇస్తున్నారు. ఆ సంబంధించిన ఈ విషయంపై మన భీమరావు నాయక్ ఎవరైతే చెప్తున్నారో భీమరావు నాయకులను అలాగే వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడడానికి పావని గౌడ్ గారు ఇప్పుడు మీరు చెప్పారు, మన మేడం చెప్పారు, సత్యవతి రాథోడ్ గారు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి చాలా క్లియర్ కట్గా ఆమె చెప్పారు. ఈవెన్ దో రేవంత్ రెడ్డి బలవంతాన కూడా ఒక ప్రయత్నం చేస్తే మాత్రం మేము అడ్డుకుంటాము ఖచ్చితంగా. ఇంకోటి బీజేపీ ద్వంద్వ వైఖరిని కూడా మనం ప్రశ్నిస్తాము అని చెప్తున్నారు. దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? ఇప్పుడు ఆది నుంచి డిసెంబర్ 9వ తారీఖు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గాన్నండి మోసం చేయండి, ఏ వర్గ ప్రజలనండి రోడ్ల మీదకి తీసుకురాండి, ఏ వర్గ ప్రజలండి ప్రభుత్వం వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న రేవంత్ రెడ్డి మీద యుద్ధం చేయండి. రైతులు వచ్చిర్రు. ఇప్పుడు లగచెర్ల వాసులకు ఏవైతే వాళ్ళ భూములను అన్యాయంగా గుంజుకుంటున్నారో, వాళ్ళ భూముల మీద వాడి వీళ్ళు ఏడుస్తున్నారో ఆ సంఘటనను కూడా బీఆర్ఎస్ పార్టీ చేపిస్తుంది అనడం అన్యాయం. వాళ్లకు ఒకవేళ ఇష్టం అయితే ఆ భూములు ఇచ్చేసేది ఉంటే ఆ ఫార్మాస్యూటికల్ కంపెనీ రావడం ఆ గ్రామస్తులకు ఆ ఏరియా ప్రజలకు ఇష్టమైతే మేమెందుకు అడ్డుకుంటామండి? భీమరావు నాయక్ గారు ఏదైతే చెప్తున్నారో ఖచ్చితంగా నేను కూడా గ్రామవాసినే కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో ఇంతకుముందే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత కొంతమంది అక్కడ ఉసుగల్పడంతోనే వాళ్ళు ఇప్పుడు వ్యతిరేకించారు. అంతలో కూడా చాలా మంది బయటి వారు వస్తారని చెప్తున్నారు. దీని మీద మీరు భీమరావు గారు పావని గారు అడిగినట్టు విషయం ఏదైతే చెప్తున్నారో దాని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? 9 నెలల గర్భవతి రోడ్డు మీదకి వచ్చి జై భీమ్ సినిమాను తలపించేలా వాళ్ళ భర్త కోసము ఆమె భూమి కోసము పోరాటం చేస్తూ ప్రెస్ క్లబ్ల ముందట కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమె ఆర్తనాదాలు ఈ భీమరావు నాయక్ వినబడట్లేదా? విషయం కన్నా ముందు మీరు ఇంతగానం ఉంటే బస్ పవర్ బాధ్యులు జరిపోయి లేకపోతే అదే మనకు ఉన్నటువంటి మున్నేరు వాగుతుంది కదా, అక్కడ నుంచి వాళ్ళు విలేజ్ కాలేజీ రాత్రి కాలేజీ వాళ్ళ దగ్గర పోయి మాట్లాడితే కూడా మేము సంతోషించేటోళ్ళము. ఇలా కాంగ్రెస్ అధికారంలో వచ్చింది. గతంలో చేసింది ప్రశ్నిస్తా ఉన్నాము. మేము ఇలా అధికారంలో వచ్చి 9 నెలలు మీరు ఏ వర్గానికి మేలు చేశారంటే ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం తప్పు కాదా? అడ్డుకోవడం తప్పు కాదా? మేడం నేను విషయాన్ని మగవాళ్ళు లేని సమయంలో పోలీసులు వచ్చి వాళ్ళను కొట్టడం జరిగింది. దాని మీద అధికారంలో వచ్చి 9 నెలల్లో ఏ వర్గానికి మేలు చేశారంటే గతంలో 9 సంవత్సరాల్లో మీరు ఏమేమి చేశారో చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నదా లేదా? 9 నెలల తర్వాత ఇలా మహిళలకు కానీ లేకపోతే ఫ్రీ విద్యుత్ కానీ ఇలా ఇంద్రమ పథకాలు కానీ శ్రీకారం కుట్టి మేము 1 by 1 చేసుకుంటా పోతున్నాము. ఆ విషయాలను చెప్పబోయి మంచిని చేయబోతా ఉంటే మీరు మంచిని చూసి ఓర్వలేకని ఇలా మళ్ళీ అధికారంలో ఉన్నట్టు అడ్డుకోవడం ఏంది? నేను అనేది ఏంటంటే మీరు గతంలో మీరు కూడా ప్రాజెక్ట్ మీరు గతంలో ప్రాజెక్ట్ వచ్చారు, గతంలో మీరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టారు. ఆ పరిస్థితిని పోయి చూసి మా ప్రభుత్వం ఈ విధంగా మంచి చేసిందని చెప్పండి. మీరు దాని మీద చేస్తే నేను మాట్లాడతాను కానీ మేము ఇలా చేయబోయే కార్యక్రమాలను వాళ్ళని మెప్పిస్తాము, వాళ్ళు ఒప్పిస్తామంటే మేము అక్కడ అధికారులను పంపి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ముందు దాడి చేపిస్తారా? ఈ విషయం ఎక్కడ మీ సంస్కృతి ఎవరు నేర్పుతున్నారు? ఈ సంస్కృతి మానండి. ఇంకా చెప్తున్నా బీఆర్ఎస్ వాళ్ళు మీరు ఇంకా సంస్కృతిని మానకపోతే తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయని చెప్తా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటే, మీరు చేసిన విధంగా మేము చేయట్లేదు, మేము ప్రజల అభిప్రాయాలు తీసుకునేటప్పుడే మీరు అడ్డుకుంటే ఏ విధంగా మాట్లాడతామండి? ప్రజలు చూస్తా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు మాకు మీ 9 సంవత్సరాల అధికారం చూసి మాకు అవకాశం ఇచ్చారు. ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత లగచర్ల గ్రామంలో హుసేన్ నాయక్ గారు అక్కడ లంబడోళ్లతో మాట్లాడడం జరుగుతున్నది. ఆ మాట్లాడిన విషయాలను మనం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎవరైతే లగచర్ల హుసేన్ నాయక్ గారు అక్కడ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఎవరైతే మెంబర్ ఉన్నారో అతను అక్కడికి వెళ్ళారు. అది చూస్తున్నాం. కమిషనర్ ఇతను వరంగల్ జిల్లా సొంతవాద జిల్లా. అదే వరంగల్లో
గిరిజన మహిళలు గురుకులో చదువుకుని 9th క్లాస్ 8th అమ్మాయి అదే ఇప్పుడు చెప్పండి దీన్ని ఫస్ట్ ఇది చూసినాక తెద్దాం హుసేన్ బీజేపీ ఇది మీరు తర్వాత చెప్పండి యా ఇదే హుసేన్ నాయక్ గారు అలాగే అశోక్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా లంబడలతో మాట్లాడడం జరుగుతుంది అసలు వాస్తవం జరిగింది ఏంటంటే యా ఇప్పుడు ఒక్క విషయం ఇప్పుడు చెప్పండి భీమరావ్ నాయక్ గారు ఇప్పుడు ప్రత్యేకంగా మనకు అక్కడ చూస్తున్నాము హుసేన్ నాయక్ గారు అక్కడ ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ ఎవరైతే గ్రామీణ ప్రాంతాలకు లంబడి వాళ్ళతో మాట్లాడడం కూడా చూస్తున్నాము ఈ నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ స్టాండ్ ఏంటి అక్కడ వ్యతిరేకత ఉన్నదా లేకపోతే సమర్థిస్తున్నారా కాంగ్రెస్ స్టాండ్ ఒకటే అక్కడ ఏదైనా సరే ప్రజలను మెప్పించి డెవలప్ చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాం అదే పనే చేస్తాం ఇక్కడ హుసేన్ నాయక్ గారు ఢిల్లీ నుంచి వచ్చేసి అక్కడ పోయి బాధ్యులతో మాట్లాడమే సంతోష విషయం వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని మంచి చెప్పాలా చెడు చెప్పాలా మేము కాదని చెప్పట్లేదు కాకపోతే హుసేన్ గారు నేను అడిగేది ఏంటంటే మీ సొంత జిల్లాలో ములుగులో కానీ వరంగల్లో కానీ అమ్మాయిలపైన జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ కుటుంబాలను పరామర్శించి అభిప్రాయాలు తీసుకొని ఢిల్లీకి పోయి వాళ్ళపైన ఇప్పటివరకు యాక్షన్ తీసుకోలేదు కనీసం కాబట్టి నేను అనేది ఏంటంటే గతంలో ఉన్నప్పుడేమో నిద్రపోతారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంటే వచ్చేసి మేము ఢిల్లీ నుంచి దిగేసినాము మేము మా ప్రభుత్వం ఇక్కడ ఉన్న ప్లేట్లో తీసుకుపోయి అక్కడ మానవ కంప్లైంట్ ఇస్తా అంటే మరి అదే కంప్లైంట్ గతంలో చేసి ఉంటే మేము బాగుండేది కదా 9 సంవత్సరాలు మీరు చేసిన బాధ్యతలు మేము చెప్తా ఉంటే మీరు 9 నెలల విషయం చెప్తా ఉన్నారు మీరు ఆ విషయం ఎన్ని ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేసిరో తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు తెలంగాణ ప్రజలు ఎప్పుడు ఎవరిని కూడా చేసిరు కాబట్టి మాకు అవకాశం ఇచ్చిరు 9 సంవత్సరాలు భాగవతం చూసిరు మీరు ఇంకా బ్రహ్మను వదిలేసిపోండి ఫస్ట్ 9 సంవత్సరాలు మీరు ఏం చేసిరు రేవంత్ రెడ్డి అలవి కాని హామీల వల్ల గెలిచిండ్రు గాని రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ చీకటి ఒప్పందాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అవును రేవంత్ రెడ్డి ఆ హామీ ఇచ్చిన కాదు మీరు ఆ హామీ ఇవ్వలేక చేయలేక రాష్ట్రానికి అప్పులు పాలు చేసిరు కాబట్టి ఆ విషయం చెప్పండి ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కానీ కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ప్రజలతో కలిసింది లేదు మాట్లాడేది లేదు ఫామ్ హౌస్ లేకపోతే సెక్రటరీ రాని ముఖ్యమంత్రి అండి సెక్రటరీ ఒక్క రోజు రాని ముఖ్యమంత్రి మా మంత్రి అలా కాదు కదా మా మంత్రి స్వయంగా ఎంపీ స్టేడియంలో ప్రతి నెల ఉద్యోగులతో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి ఒక్క వర్గంతో ప్లీజ్ చెప్పండి నిమిషం భీమరావ్ నాయక్ గారు లగచెర్ల ఎస్టీ బాధిత బిడ్డల తరపు ఉంటాడా లేకపోతే రేవంత్ రెడ్డి వైపు ఉంటాడా ఆయననే తెలుసుకోమని చెప్పండి ఇంకొకటి ఏదైతే అర్ధరాత్రి ఎస్టీ బిడ్డల దగ్గరికి పోలీస్ అధికారులు పోయిండ్రో వాళ్ళను చిత్రవదలు చేసిండ్రో ముట్టుకోరాని చోట ముట్టుకొని వాళ్ళను కొట్టరాని చోట కొట్టిండ్రో ఆ అధికారులను సస్పెండ్ చేసే వరకు కూడా మా యుద్ధం ఆగది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రజాపాలన అని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను రజాకార్ల ప్రజలను మైమరిచిపోయే విధంగా ఉన్నదండి కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏందండి ఎస్టీ బిడ్డలు చూడకుండా దీనిపై కష్టమైన ఒక క్వశ్చన్ మేడం ఏమడిగిందంటే మీరు ఎటువైపు అంటే ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ వైపా లేకపోతే బాధించే వారి ఏదైతే బాధించారో వాళ్ళ వైపా అంటే ఇప్పుడు మేడం అడిగిన దానికి మీరు సమాధానం బీఆర్ఎస్ పార్టీ చెప్పిన విషయమే అనట్లేదు నేనేమంటున్నా అంటే అభివృద్ధి వైపు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చినప్పుడు ప్రజలకు వాళ్ళకి అభివృద్ధి చూపే బాధ్యత మా పైన ఉన్నది మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వమో లేదా కేటీఆర్ ప్రభుత్వమో మీరు చూసుకోండి ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తా అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టిండే కేటీఆర్ పక్కన కాదు నేను మాట్లాడేది ప్రభుత్వం వైపులో బాధ్యత ఉన్నాము వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాము వాళ్ళ అభివృద్ధి చేయ బాధ్యత చూపిస్తాం కానీ మీరు ఏ వైపును తెలుసుకున్నట్టే మీరు బస్సాపూర్ బాధ్యత పోయి అది ఆ మాట చెప్పండి అక్కడ అదే గ్రామం చెప్పండి మేము వస్తాం మాట్లాడడానికి ఏదైతే ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నా ఉన్నారో 400 ఎకరాలలో అక్కడ పోయి మాట్లాడి మేము అక్కడికి వస్తాం అదే మీరు ఏదైతే 1300 ఎకరాలు సేకరించిన అన్నామో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత RRR వచ్చింది ప్రజలకు మేలు జరగడం కోసం ఇక్కడ ఉంటే పొల్యూషన్ ప్రాబ్లం అయితే అని చెప్పేసి మేము అక్కడ మార్చడం జరిగింది అది వద్దా లేదా ఇక్కడ సిటీలో పెట్టేసి ప్రజల జీవితం ఆడుకోమంటారా
ఇలా పొల్యూషన్ అవుతా ఉంటుంది మేము అక్కడ మార్చినాం కానీ ఇక్కడ ఉన్న 10 ఎకరాలు మార్కెటింగ్ చేస్తున్నాడు లేఅవుట్ చేస్తున్నాడు చెప్పడం మేము చేయలేదు లేఅవుట్ కేటీఆర్ లెక్కనో లేకపోతే హరీష్ రావు లెక్కనో మేము చేయలేదు మేము అది చేయం కూడా మేము అంటే ఒకటే అంటున్నాము మీరు ఏదైతే అన్నారో ప్రజలకు మేలు జరిగే విధంగా ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా పొల్యూషన్ కాకుండా మేము దూరంగా పెట్టాలని అది పెడుతున్నాం కానీ మేము కేటీఆర్ లెక్కల వాయిస్ మెసేజ్లు పెట్టి హరీష్ రావు లెక్క చూసుకుంటామని చెప్పేసి మేము వాయిస్ పెట్టలేదు ఈ చర్చను ఇంకోసారి ఖచ్చితంగా కొనసాగిద్దాం. అప్పుడే ప్రస్తుతం అయితే సమయపాలన చాలా